హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వంశీ కోపిరి. వెల్కమ్ టు క్రికెట్ ముచ్చట్లు. బేసిక్గా ఈరోజు నుంచి నేను క్రికెట్ ప్రెడిక్షన్స్ అండ్ క్రికెట్ ముచ్చట్లు, ఉమెన్స్, మెన్స్ ప్రతి ఒక్కటి క్రికెట్ సంబంధించిన ప్రతి ఒక్కటి వీడియో చేయబోతున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు, క్రికెట్ని అభిమానించే ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈరోజు మనం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో నిన్న ప్రారంభమైంది. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి బెంగళూరు, ద బెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న ఆర్సీబీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అండ్ గుజరాత్ జైంట్స్ మ్యాచ్ చూస్తే మాత్రం ఒక్కొక్కరికి ఏంట్రా మేల్ క్రికెటర్స్ అయినా ఫీమేల్ క్రికెటర్స్ కూడా ఇంత బాగా ఆడతారా, ఇన్ని రోజులు ఒక ఫీలింగ్ ఉన్నది. మేల్ క్రికెటర్స్ మాత్రమే భారీ హిట్టింగ్ చేయగలరు, భారీ సిక్సెస్ కొట్టగలరు, ఇట్లాంటి ఫీలింగ్ ఉండేది. కానీ నిన్నటి మ్యాచ్తో ఉమెన్ క్రికెటర్స్ కూడా ఆ పవర్ జనరేట్ చేయగలరు, ఆ సిక్స్ హిట్టింగ్ ఎబిలిటీ ఉందని చూపించారు. మొదటగా ఆస్ట్రేలియా ప్లేయర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా ప్లేయర్స్ రెచ్చిపోయి ఆడితే, సెకండ్ ఇన్నింగ్స్కి వచ్చేసరికి మన ఇండియన్ ప్లేయర్స్ మేమేం తక్కువ అన్నట్లు వాళ్ళకంటే విజృంభించి ఆడారు. ముఖ్యంగా రిచా ఘోష్ ఏం కొట్టుడు బాస్ అది. ఆమె కొడుతుంటే స్ట్రైట్ హిట్స్. ఫస్ట్ ఇన్నింగ్స్లో యాష్లీ గార్డెన్ కొడుతుంటే వెనకాల నుండి చూసింది. కానీ సెకండ్ ఇన్నింగ్స్కి వచ్చేసరికి నేనేమన్నా తక్కువ అన్నట్టు యాష్లీ గార్డెన్ ఓవర్లో ఏకంగా 3 4 ఒక 6, టోటల్ 18 రన్స్ రాబట్టింది. ఆస్ట్రేలియా వాళ్ళే కాదు, మన ఇండియా వాళ్ళు కూడా భీకరమైన బ్రూటల్ హిట్టింగ్ చేయగలరని రిచా ఘోష్ మరొకసారి నిరూపించింది. ఆబ్వియస్లీ తను ఇండియా క్రికెట్లో కూడా చాలా మంచి నాక్స్ ఆడింది. ఈరోజు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ థర్డ్ ఎడిషన్లో ఫస్ట్ మ్యాచ్లోనే మన పవర్ ఏంటో, మన ఉమెన్ బ్యాటర్స్ పవర్ ఏంటో రిచా ఘోష్ మరొకసారి నిరూపించింది. ఆమెతో పాటు యంగ్ ఉమెన్ కనికా ఆహుజా బౌలింగ్లో ఒక 1 వికెట్ తీసి మంచి కాంట్రిబ్యూషన్ చేసింది. అలాగే బ్యాటింగ్లో కూడా 13 balls 30, ఎక్సలెంట్ స్ట్రైక్ రేట్, 230 స్ట్రైక్ రేట్తో 4 సాయంతో 30 రన్స్ చేసి మ్యాచ్ విన్నింగ్ పార్ట్నర్షిప్ చేశారు ఇద్దరు. కేవలం 39 balls 90 odd runs పార్ట్నర్షిప్. జస్ట్ ఇమాజిన్, ఇన్ని రోజులు మనం మెన్స్ క్రికెట్లోనే అనుకున్నాం, ఉమెన్స్ క్రికెట్లో కూడా ఇటువంటి మ్యాచ్లు 201 runs చేశారంటే వాటే మొత్తం మారిపోయింది. అసలు ఉమెన్ క్రికెట్ కూడా ఇంతకుముందున లేదు, పవర్ హిట్టింగ్ చాలా బాగా నేర్చుకున్నారు. ఓకే, ఎనీవే మ్యాచ్ విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుజరాత్ జైంట్స్ బ్యాటింగ్ దిగి 201 runs చేశారు, 5 wickets కోల్పోయి. ఆస్ట్రేలియా లెజెండ్ బెత్ మూనీ ఎక్సలెంట్ నాక్ 50 odd runs చేసింది, మంచి డీసెంట్ స్ట్రైక్ రేట్తో. ఆమెతో పాటు మన ఇండియన్ ప్లేయర్స్ కొంచెం విఫలమైన కూడా యాష్లీ గార్డెన్ ఫస్ట్ మ్యాచ్ క్యాప్టెన్ చేస్తుంటాను. ఏంటి బాస్ ఆ హిట్టింగ్, అసలు ఏమన్నా ఆమె ఏం తినొస్తుంది అసలు మ్యాచ్కి. స్ట్రైట్ డౌన్ లెగ్ కొడుతుంది, లాంగ్ ఆన్ మించి 6 కొడుతుంది, స్ట్రైట్ 6 కొడుతుంది, ఫ్రంట్కి వచ్చి స్పిన్నర్ లాంగ్ కొడుతుంది. ఏంది బాస్ అది. బ్రూటల్ హిట్టింగ్ ఫ్రమ్ యాష్లీ గార్డెనర్ అండ్ గ్రేట్ డెబ్యూ యాజ్ ఎ క్యాప్టెన్ ఫర్ యాష్లీ గార్డెనర్. 78 runs చేసింది బాస్, 37 balls 200 odd స్ట్రైక్ రేట్తో, అరౌండ్ 220 స్ట్రైక్ రేట్తో 8 భారీ సిక్సెస్, 8 భారీ సిక్స్లు కొట్టింది. 8 6లు. జస్ట్ ఇమాజిన్, 8 6లు అంటే ఉమెన్ క్రికెట్ ఏ స్థాయికి చేరుకుందో మనం అర్థం చేసుకోవచ్చు బాస్. టోటల్ 201 runs చేశారు. మన ఇండియన్ బౌలర్ రేణుకా సింగ్ ఠాకూర్ 2 wickets తీసింది. కనికా ఆహుజా అండ్ అతని ఒక్కొక్క వికెట్ తీసింది. 202 runs చేజింగ్లో ఆర్సీబీ ఫస్టే కొత్త ప్లేయర్ వచ్చింది, డానియల్ వైట్ హాడ్జ్, తను నిష్క్రమించింది తక్కువ పరుగులకి. అలాగే
మన ఇండియన్ లెజెండ్ స్మృతి మందన 2 మంచి 4లు కొట్టింది. ఆమె కూడా నిష్క్రమించింది. 10-12 రన్స్ 2 వికెట్స్ కోల్పోయిన తర్వాత ఎలిస్ పెర్రీ మరొక ఆస్ట్రేలియన్ లెజెండ్, తను కూడా ఎక్సలెంట్ నాక్ బాస్, 50 ఆడ్ రన్స్ చేసింది. సూపర్ నాక్ ఆడింది. ఎస్పెషల్గా స్ట్రైట్గా కొట్టిన ఒక 2 సిక్స్లు మాత్రం సూపర్. ఎలిస్ పెర్రీ తను మరొకసారి లెజెండ్ అని నిరూపించింది. యాక్చువల్లీ తను సమ్ ఇంజరీ ప్రాబ్లమ్స్ వల్ల బ్యాటింగ్ చేయట్లేదు, బౌలింగ్ చేయట్లేదు, ఓన్లీ బ్యాటింగే. కానీ బ్యాటింగ్ అయినా తన ఫుల్ కాంట్రిబ్యూషన్ అందించింది. మన తెలుగు ప్లేయర్ కొత్తగా వచ్చిన రాగిని బిస్తో కలిసి మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పింది. రాగిని బిస్ అవుట్ అయిన తర్వాత ఎలిస్ పెర్రీ కూడా తొందరలో నిష్క్రమించింది. తర్వాత వచ్చింది బాస్ రిచా ఘోష్. ఏమన్నా బ్యాటింగ్గా బాస్, అది భీకరమైన హిట్టింగ్, బ్రూటల్ హిట్టింగ్ అంటారు చూసారా. ఒక ఉమెన్ క్రికెటర్ అంత పవర్ జనరేట్ చేసి సిక్సెస్ కొట్టడం అంటే నాట్ ఏ జోక్ బాస్. ఏమన్నా బ్యాటింగ్ అంటే జస్ట్ 27 బాల్స్లోనే 64 రన్స్, 230 స్ట్రైక్ రేట్, 4 భారీ సిక్స్లు, 8 4లు. ఏమన్నా బ్యాటింగ్ బాస్. జస్ట్ ఇంకొక 1-2 ఇయర్స్లో మన ఇండియన్ ఉమెన్ క్రికెట్ కూడా ఖచ్చితంగా ఛాంపియన్స్, వరల్డ్ కప్స్ ఖచ్చితంగా కొట్టే ఛాన్స్ ఉంది. చూసాంగా రీసెంట్గా అండర్-19 వరల్డ్ కప్లో మన తెలుగు అమ్మాయి, భద్రాచలం అమ్మాయి గొంగడి త్రిష. యాక్చువల్లీ మనం WPLలో తనని మిస్ అవుతున్నాం, కానీ ఏమన్నా ఆడిందమ్మా, సెంచరీ కొట్టింది. అండర్-19 వరల్డ్ కప్ బ్యాక్ టు బ్యాక్ విన్నర్స్ ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీం. నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో ఇండియాకు చాలా కప్పులు రాబోతున్నాయి, చూడండి. ఇదే మాట నాది నిజమవుతుంది. ఓకే, రిచా ఘోష్ ఎక్సలెంట్ ఇన్నింగ్స్. అండ్ తర్వాత ఆమెతో పాటు వచ్చిన కనికా ఆహూజా, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అండ్ ఆల్రౌండర్. 13 బాల్స్లో 30 రన్స్ కొట్టింది, 4 4తో మంచి స్ట్రైక్ రేట్, 230 ఆట్ స్ట్రైక్ రేట్తో కొట్టింది. 1 ఓవర్ స్పేర్ ఉండగానే ఆర్సీబీ విజయం సాధించారు. కానీ సూపర్ విన్ బాస్. 201 రన్స్ ఉమెన్స్ క్రికెట్లో చేజ్ చేయడం అంటే పోతున్న భవిష్యత్తు కదా. స్టార్ట్ అయింది ఉమెన్ క్రికెట్ కూడా, మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి. అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. డిఫెండింగ్ ఛాంపియన్స్గా బరిలో దిగి ఫస్ట్ మ్యాచ్లోనే 201 రన్స్ చేజింగ్ చేసినందుకు థ్యాంక్ యూ బాస్. నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మీకు మంచి క్రికెట్ అప్డేట్స్ అందిస్తాను, మంచి ప్రిడిక్షన్స్ కూడా అందిస్తాను. థ్యాంక్ యూ బాస్, లవ్ యూ, బాయ్.